the ancient Indian knowledge system. పురాతన భారతీయ జ్ఞాన వ్యవస్థ ఆధునికతతో అనుసంధానించబడింది. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. It is not just the maintenance, it is not just the revival, but taking it further, many steps ahead. కేవలం నిర్వహణ, పునరుద్ధరణ మాత్రమే కాదు, చాలా సోపానాలు దాటి మరింత ముందుకు తీసుకెళ్లాలి. మనం దాన్ని ఎలా సాధించగలం? మీరు విద్యార్థులు, నేటి యువరక్తం. I think we have hopes in you. ఈ జ్ఞానజ్యోతిని కొనసాగించడానికి, దాన్ని అధిగమించడానికి మీ మీద ఆకాంక్షలు పెట్టుకున్నామని నేను భావిస్తున్నాను. మన పూర్వీకులు వాళ్ళు తమ పనిని చేశారు. ఇప్పుడు మనం మన పాత్ర పోషించాలి. You know how these names came about? ద్వివేది, త్రివేది, చతుర్వేది, అసలు ఈ పేర్లు ఎలా వచ్చాయో మీకు తెలుసా? వేదాల జ్ఞానాన్ని కొనసాగించే వ్యక్తుల సమూహం ఒకటి ఉండేది. Those who knew only 2 Vedas, 2 వేదాలు మాత్రమే తెలిసిన వారు ఆ 2 వేదాలను కంఠస్థం చేసి జ్ఞాపక శక్తి ద్వారా ఇతరులకు అందించేవారు. ఎందుకంటే భగవంతుని దయ వల్ల అప్పటి రోజుల్లో ప్రింటింగ్ ప్రెస్లు లేవు కదా, అందుకని వాళ్ళు అన్నీ గుర్తుంచుకోవాల్సి వచ్చింది. their brains absorb that knowledge. మెదడు ఆ జ్ఞానాన్ని గ్రహిస్తుంది. వాళ్ళకి అర్థం తెలుసా లేదా మనం దానిపై చర్చించవద్దు, కానీ అవి ఒక జ్ఞాపక వ్యవస్థ ద్వారా సంరక్షించబడ్డాయి. ఆ జ్ఞానం మాటల ద్వారా తరువాతి తరాలకి అందించబడింది. ఇప్పుడు సాంకేతిక పురోగతి వల్ల మనం ఆ జ్ఞానాన్ని నిలుపుకోగలుగుతున్నాం, కానీ అది కాగితంపైనే ఉంది. It has not penetrated the minds. మనస్సులోకి, హృదయంలోకి లేదా జీవన శైలిలోకి గ్రహింపబడలేదు. Many things over the years, over the centuries, over the millennia, చాలా విషయాలు శతాబ్ద సహస్రాబ్దాలుగా ఏదో విధంగా వక్రీకరించబడ్డాయి, కలుషితం కాబడ్డాయి. వేదాల్లో, ఉపనిషత్తుల్లో ప్రతిబింబింపబడుతున్న ప్రాచీన సనాతన ధర్మాన్ని చూస్తే, దేనిపైనైతే మనం ప్రమాణాలు చేసి ఈ పవిత్ర గ్రంథాలపై నా చేతుల నుంచి నేను నిజమే చెప్తాను, నిజం తప్ప మరేమీ చెప్పనని వాగ్దానం చేస్తున్నాను అని చెప్తాం. how many of you have Vedas in your house? మీలో ఎంతమంది ఇళ్లలో వేదాలున్నాయి? ఎంతమంది ఇళ్లలో ఎంతమంది అవి చదివారు? ఎంతమంది వాటిని అర్థం చేసుకున్నారు? When we go through Vedas and Upanishads, మనం వేదాలు, ఉపనిషత్తులు చూస్తే 250 కంటే ఎక్కువ సార్లు హృదయం అన్న పదం ప్రస్తావించబడి ఉంటుంది. Lord Krishna, when you refer to Sloka, Adhyaya number 10, Sloka number 20, and also the 11th Sloka of the same chapter, మీరు 10వ అధ్యాయం 20వ శ్లోకం, అదే అధ్యాయంలోని 11వ శ్లోకాన్ని చూస్తే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెబుతారు? నేను ప్రతి హృదయంలోనూ నివసిస్తున్నాను అని చెప్తారు. ఆయన తన చిరునామా ఇచ్చారు, నేను ప్రతి హృదయంలో నివసిస్తున్నాను అని. వేదాల్లో, ఉపనిషత్తుల్లో ఆయనను అంతర్యామి అని పిలుస్తారు. ఈ రోజుల్లో మనం ఎక్కడ చూస్తున్నాం? మీకు మీరే ప్రశ్నించుకోండి. భగవంతుడని మనం పిలిచే ఆ అస్తిత్వాన్ని మనం ఏ దిశలో వెతుకుతున్నాం? అంతరంగంలోనా లేదా బాహ్యంగానా? నేను అంతరంగంలో, మీ హృదయంలో నివసిస్తాను అని పరమాత్మ చెప్పినప్పుడు మీరు బయట వెతుకుతుంటే ఎక్కడో తప్పు జరుగుతున్నట్లుగా మీకు అనిపించట్లేదా? కాబట్టి మనం ఆ అసలైన జ్ఞాన వ్యవస్థను పునరుద్ధరించాలి. అంతరంగంలోకి చూడండి. Hridayam also carries a meaning. హృదయం కూడా ఒక అర్థాన్ని కలిగి ఉంటుంది. ప్రతి సంస్కృత పదం ఒక అర్థాన్ని కలిగి ఉంటుంది. అర్థం లేని పదం ఉండదు. హృద్, ఆయం. హృద్ అంటే ఏమిటి? హృదయం, కేంద్రం. ఆయం అంటే నివాస స్థానం. దేనికి నివాస స్థానం? Divinity, the Lord, one that gives us life. దైవత్వం, పరమాత్మ మనకు జీవాన్ని ఇచ్చేవాని స్థానం. మీరు ఆ అస్తిత్వాన్ని జీవం అని పిలుస్తారా? లేదా ఆత్మ, ప్రాణం
లేదా రూహ్ లేదా జీవశక్తి అని పిలుస్తారా? దానికి అంత పట్టింపు ఉందా? మీరు ఈ అస్తిత్వాన్ని ఏమని పిలుస్తారనేది నిజంగా ముఖ్యం కాదు. కానీ అది లేకుండా మీ అస్తిత్వమే లేదు. It dwells in our heart. ఇది హృదయంలో నివసిస్తుంది. మనం జన్మించిన క్షణం నుండి అది మనతో ఉంది. పుట్టుకకు ముందు నుండే మనతో ఉంది. Imagine a scenario where you are watching or you are delivering a baby. మీరు ఒక బిడ్డ జననాన్ని ఊహించుకోండి. శిశువు రాకను తెలిపే మొదటి సంకేతం ఒక ఏడుపు. శిశువు ఏడవడం ప్రారంభిస్తుంది. అది జీవం ఉందని తెలిపే సంకేతం. శిశువు ఏడవకపోతే వైద్యులు కంగారు పడతారు. ఊపిరి పీల్చుకొని ఏడవటానికి హృదయాన్ని, ఊపిరితిత్తులను ఉత్తేజపరిచేందుకు, బిడ్డను పునరుజ్జీవింపజేయడానికి నర్సులు విశ్వ ప్రయత్నాలు చేస్తారు. It's the first time ever that mother would smile when baby is crying. Rest of the time mother would cry. శిశువు ఏడుస్తుంటే తల్లి నవ్వడం అదే మొదటిసారి. మిగిలిన సమయాల్లో పిల్లలు ఏడుస్తున్నప్పుడు తల్లి కూడా ఏడుస్తుంది. కానీ జనన సమయంలో మాత్రమే తల్లి ఆనందిస్తుంది. ఎందుకంటే జీవం ఆ ఆత్మ వెంట వచ్చింది కాబట్టి. అది మన నుండి వెళ్ళిపోలేదు. అది లేకుండా మీరు కూడా ఎక్కడికి వెళ్ళలేరు. అది లేకపోతే మీరు లేవలేరు కూడా. మీరు నేటి రాత్రి నిద్రపోయినప్పుడు అది వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఒక్కసారి ఊహించుకోండి. కాబట్టి ఆ జీవశక్తి మనలోనే ఉంది. The whole exercise of yoga, the spiritual pursuit, యోగాభ్యాసం మొత్తం, ఆధ్యాత్మిక అన్వేషణ అంతా కూడా దాన్ని గుర్తించడానికి, తిరిగి పరిగణనలోకి తీసుకోవడానికే. ఆ జీవశక్తి నాలోనే ఉంది కానీ వెలుపల లేదు అని గ్రహించడానికే. moment you start looking outside, మీరు బయట చూడటం ప్రారంభించిన క్షణం మీరు తప్పు దిశను ఎంచుకున్నారని అర్థం. కాబట్టి మీ దృష్టిని లోపలికి మరల్చండి.